2 రోజుల నుంచి సావదొబ్బుతున్నారు టీవీ ఛానల్స్ నుంచి. ఢిల్లీలో పొత్తులు, ఢిల్లీ పోయారు, మాట్లాడారు, అమిత్ షాతో మాట్లాడారు, మోడీతో మాట్లాడారు. జనసేన పొత్తు, ఆయనేమో మీరు సైలెంట్గా ఉండండి, మీరు మాట్లాడకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు ఏమో సైలెంట్గా ఉండటం, టీవీ ఛానల్స్ ఏమో వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుకోవటం. నిజమేంటంటే చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు చెప్పలేదు, ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు. జగన్ గారు, మోడీ గారు ఏం మాట్లాడుకుని ఎవరికి తెలియదు. జగన్ గారు చెప్పలేదు, మోడీ గారు చెప్పలేదు. ఈ స్పెక్యులేషన్స్ ఇవన్నీ పక్కన పడేసి జగన్ సార్ అని అంటాను జనరల్గా. ఈరోజు కొద్దిగా మిమ్మల్ని ఓన్ చేసుకొని జగన్ అన్న అంటున్నా. మీ తమ్ముడిని అనుకోండి, నా సలహా ఏంటంటే వదిలిపెట్టండి. ఆ పొత్తులు, వాళ్ళు టీడీపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారా లేదా అదంతా కూడా మనకి ఇమ్మెటీరియల్. ఎందుకంటే అది బీజేపీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే మీకున్న ఓటు బ్యాంకులు ఒక్క ఓటు కూడా వాళ్ళకి పోదు. బికాస్ ఆఫ్ బీజేపీ. మీ ఓట్ బ్యాంక్ వేరు, వాళ్ళ ఓట్ బ్యాంక్ వేరు. బీజేపీకి అసలు పోయే ఓటు బ్యాంక్ లేదు మీకు. వాళ్ళు పొత్తు పెట్టుకుంటే మీకు నష్టం లేదు. పొత్తు పెట్టుకుంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్నా సరే మనకు నష్టం లేదు, లాభమే కానీ నష్టం లేదు. ఒక తమ్ముడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, జగనన్న మీరు ఒక నవీన్ పట్నాయక్ లాగా ఆలోచించండి. పక్కన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు. అతను నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ని, బీజేపీని రెండింటిని దగ్గరికి రాని ఇట్లా రెండింటిని ఓడగొడుతున్నాడు. కాంగ్రెస్ని ఓడగొడుతున్నాడు, బీజేపీని ఓడగొడుతున్నాడు. పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం. ఎందుకు ఓడగొడుతున్నాడు అంటే, అతను ఒరిస్సా అనేది ఒక సపరేట్ స్టేట్. అది ట్రైబల్స్, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, నిరక్షరాస్యత ఎక్కువ. అక్కడ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ. ఒరిస్సాలో ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ ఎక్కువ. ఒరిస్సాలో మన రాష్ట్రం లాగానే. ఆ లోకల్ నాడి పట్టుకున్నాడు అతను. లోకల్ నాడి పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనవసరం అతనికి. మా లోకల్ ప్రజలకు ఏం కావాలి అనే దాన్ని చూసుకొని ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసుకొని ఆయన ఏం చేశాడు, ఆయన వెళ్ళి ప్రజలకు చెప్పుకున్నాడు, అయ్యా నేను ఇది చేస్తే నాకు ఓటేయండి అని. 4 సంవత్సరాలు గెలిపించారు ఆయనకి. 4 సార్లు గెలిపించారు వరుసను గెలిపించారు. ఓకే. అదేవిధంగా మమతా బెనర్జీ చూడండి. మమతా బెనర్జీ కూడా ఇప్పుడు 3 సార్లు గెలిచింది అక్కడ. మమతా బెనర్జీ 3 సార్లు గెలిచింది అక్కడ. ఎందుకంటే అది కూడా సపరేట్ స్టేట్. ఆ సపరేట్ స్టేట్లో ఆ ప్రజలు వాళ్ళేదో వాళ్ళకి వాళ్ళేదో, ఆ బెంగాలీస్ ఏందో, బెంగాలీ గోలేందో, వాళ్ళ లాంగ్వేజ్ ఏందో, వాళ్ళంతా డిఫరెంట్ లోకంలో ఉంటారు వాళ్ళు. ఓకే. కాబట్టి అక్కడ మమతా బెనర్జీని గెలిపిస్తున్నారు. ఇటు పక్క ఉన్న తమిళనాడు చూడండి. ఇటు పక్క తమిళనాడు చూడండి. తమిళనాడులో కూడా వాళ్ళు రాని, వాళ్ళు ఇంకా ఘోరం. వాళ్ళు తమిళనాడు వాళ్ళు అసలు మాది సపరేట్ దేశం, మీకు మాకు సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు. మాకు సంబంధం లేదంటే బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఓకే. వాళ్ళు లెక్క చేయరు, నేషనల్ పార్టీస్ లెక్క చేయరు. సెంటర్లో ఎవరుంటే మాకేంటి, ఇది మా స్టేట్, మా కల్చరు, మేమేందో, మా ప్రజలు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు తమిళనాడులో. కేరళ కూడా అంతే ఉంటారు. ఓకే. మీరు అలా రాజకీయ శక్తిగా సింగిల్గా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బీజేపీ పొత్తు పెట్టుకోలేరు. మీ ఓట్ బ్యాంక్ అంతా మైనారిటీ ఓట్ బ్యాంక్. అవునన్నా కాదన్నా బీజేపీతో పొత్తు పెట్టుకోలేరు. ఇటు కాంగ్రెస్తో పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మన జోలికి వచ్చారు కాబట్టి అది జరగదు. నవీన్ పట్నాయక్ లాగా ఆలోచించండి, మమతా బెనర్జీ లాగా ఆలోచించండి, కర్ణాటక తమిళనాడులో ఉన్న స్టాలిన్ లాగా ఆలోచించండి. వీళ్ళిద్దరిని వదులుకోండి, ఇద్దరిని ఒకేసారి ఎదుర్కోండి. మీరు ఎలా గెలవరో మేము చూస్తాము. మీరు చాలా మంచి పనులు చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను మార్చినటువంటి ఏకైక మగోడిని మీరే. మా పిల్లలకి మంచి రోజులు రావాలంటే మీరు ఉండాలి. విద్యపరంగా, ఆరోగ్యంగా చాలా స్కీములు తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. రైట్. సచివాలయాలు రైతులకి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీసీలకి సీట్లు ఇచ్చారు. ఎస్సీలకి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు చేసినవి ఈ దేశంలో ఎవడో చేయలే. ఆ మీడియా నాయిస్ వదిలేయండి. మీడియా ఏం మాట్లాడుతున్నారు ఏం వదిలేసి మీరు ప్రజల్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారో చెప్పుకొని మీరు ఎలా గెలవరో చూద్దాము. ఈ సర్వేలు ఇవన్నీ కూడా తీసి పక్కన పడేయండి సార్. ఇవన్నీ కూడా తీసి పక్కన పడేయండి. ఎందుకంటే సర్వేలు అనేవి ఆ టైంలో వాడిని ఎవడు అడిగాడు? పల్లెటూర్లోకి వెళ్ళి రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఆ దేశం మొత్తం మీద 30,000 ఆ సర్వేలు చేసేవి కూడా దేశం మొత్తం మీద 30,000 శాంపిల్ తీసుకున్నారట. అంటే దేశం మొత్తం మీద 30,000 శాంపుల్ అంటే నియోజకవర్గానికి 10 శాంపిల్స్ కూడా తీసుకోవాలి వాళ్ళు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 3,000 ఉన్నాయి మొత్తం దేశం అంతా.
ఆ 30,000 తీసుకున్నాడంటే నియోజకవర్గాన్ని 10 మందిని అడిగాడు. 10 మందిని అడిగితే సర్వేలు చెప్పి ఇదిగో జగన్ ఓడిపోతాడు, ఈ ఆడికి 19 వస్తాయి, ఈడికి 5 వస్తాయి, ఎంత తీసిపడాయండి. లాస్ట్ ఎలక్షన్ పోలింగ్ రోజు ముందు రోజు దాకా ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేరు. పోలింగ్ ముందు రోజు వరకు, పోలింగ్ ముందు రోజు కూడా టర్న్ అవుతాయి. ఒక్కోసారి ఓడిపోతాడు, గెలిచాను ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజలు నాటిని పట్టుకోవడం కష్టం. కాబట్టి మీరు ధైర్యంగా మీరు వెళ్ళి మీరు ఏం చేశారో మీరు ప్రజలకి చెప్పండి. ప్రజలు మీ వైపే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ పార్టీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంటాయి. నేషనల్ పార్టీస్ దగ్గర పవర్ ఉండిద్ది. పవర్తో ఏం చేస్తారు, లోకల్ పార్టీని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. మీరు డిస్టర్బ్ అవ్వకండి. వాళ్ళు పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళని పెట్టుకోనండి. గెలిచేది మీరే. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ప్రజల్లో మీరు చెప్పండి. ఎమ్మెల్యే టికెట్లు ఫైనలైజ్ చేయండి. ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఫైనలైజ్ చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, చెప్పండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. నవీన్ పట్నాయక్ ఎలాగైతే కాంగ్రెస్ని బీజేపీని ఒకేసారి ఆ స్టేట్లో నుంచి ఓడగొడుతున్నాడు, మీరు ఓడగొట్టేస్తారు. ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇమ్మీట్రియాలు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ 0. తెలంగాణలో ప్రూవ్ అయింది అది. అటు ఎటు చూసినా సరే మిమ్మల్ని కొద్దిగా గొప్ప ఢీకునేది చంద్రబాబు నాయుడు గారే. ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ లోపించింది కాబట్టి ఆయన పొత్తులు ఎంటబడుతున్నాడు. మీరు కాన్ఫిడెంట్ సింహం సింగిల్ గా అన్నారుగా, వెళ్ళండి, సింగిల్ గా వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి తిరగండి. ఢిల్లీ చుట్టూ తిరిగితే మనకి అపాయింట్మెంట్ ఇస్తారు అంతే. ప్రజల చుట్టూ తిరిగితే ఓటేస్తారు మనకి. ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుందాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుందాం. ప్రజలు మీరు వద్దంటే మనమేం చేస్తాము? ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. ప్రజలు మీరే కావాలని కోరుకున్నారని నా బలమైన నమ్మకం. సరే, ప్రజలు మీరు వద్దన్నారనుకో, మనమేం చేస్తుంది? డెమోక్రసీ. ప్రజల నిర్ణయాన్ని కట్టుబడాలి, పోవాలి, ప్రజాక్షేత్రం నిలబడాలి. ఇదిగోపై నేను ఇవి చేశాను, నాకు ఓటేయని అడగాలి. మీరు చాలా అద్భుతమైన పనులు చేశారు. విద్యావ్యవస్థను మార్చారు, ఆరోగ్యాన్ని మార్చారు, సచివాలయం తీసుకొచ్చారు, గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేశారు, రైతులకు అండగా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ గ్రూప్ ఉన్నారు, ఆ గ్రూప్కి ఆల్రెడీ మీరు అడ్రస్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ రైతులు, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు. మీరు రైతు భరోసా కేంద్రాలు పెట్టి 55% పాపులేషన్ మీరు రీచ్ అయిపోయారు ఆల్రెడీ. రైతులు ఆ గ్రామీణ ప్రాంతాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి 55% పాపులేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి రీచ్ అయిపోయారు మీరు రైతు భరోసా కేంద్రాలు పెట్టి. ఓకే, రిలీజియన్స్ మైనారిటీస్కి మీ వైపే ఉంటారా? వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే ఇంక మైనారిటీస్ మీకే స్టాంప్. అది మొత్తం 30% ఉంటారు. ఏ యాంగిల్లో చూసినా గెలిచేది మీరే. 100% చెప్తున్నాను. మీరు 100% చెప్తున్నా జగన్ అన్న, మీరు వెళ్ళండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల్లో తిరగండి. ప్రజాక్షేత్రంలో తిరిగిన తూతు బంగారు మొత్తాన్ని వదిలేసి తూతు బంగారు మొత్తం గెలిచినప్పుడు ఆ సెంటర్లో ఎవడు వస్తే అప్పుడు మీరు వెళ్ళి బార్గెనింగ్ చేసుకుంటారు. కానీ థ్యాంక్ యూ.